సో ఫస్ట్ అందరూ ఒకసారి ఇది చూడండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీధుల్లో మురికి కాలువల్లో చెత్త గలీజ్ ఎలా ఉందో. సో ఇది వచ్చేసి మడితాడు సున్నపల్లి మండలం, మా ఇంటి పక్కనే అనమాట ఈ కాలువ. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత చెత్త ఉందో, అంతా గలీజ్ గా కంపు వాసన అయితే కొడుతుంది మామ. సో నేను వీడియో తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే మామ, ఇది వచ్చేసి కొన్ని సంవత్సరాల నుంచి ఇలాగే చెత్త అంతా గలీజ్ అంతా నీళ్లు వాసన అంటే చాలా గలీజ్ నీళ్ళు అయితే అసలు పోవడం లేదు మామ. ఒకే చోట అయితే స్టేబుల్ గా అయితే ఆగిపోయినాయి మామ. సో ఈ ప్రాబ్లం వచ్చేసి మా ఒక్క వీధిలోనే కాదు మామ, పక్క వీధిలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మామ. నీళ్ళు అయితే అసలు పోవడం లేదు, అసలు దారి మధ్యలో వచ్చేసి నీళ్ళు అయితే ఆగిపోయినాయి మామ, గలీజ్ నీళ్లు. సో ఈ వీధుల్లో వచ్చేసి చాలా చిన్న పిల్లలు వచ్చేసి ఆడుకుంటూ ఉంటారు మామ. బై మిస్టేక్ గా దీనిలో పడ్డారనుకో అసలు మామూలు విషయం అయితే కాదు మామ, డేంజర్. అలాగే నైట్ టైం లో వచ్చేసి దోమలు అయితే కరుస్తూ ఉంటాయి మామ, అది కూడా చాలా డేంజర్ మామ. ఫీవర్ వస్తాయి, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మామ దీని వల్ల. సో ఈ వీధిలో ఉన్న చిన్న పెద్ద ప్రతి ఒక్కరు వచ్చేసి దీని వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు మామ. సో అందుకోసం వచ్చేసి మన సుండపల్లి మండలంలో ఉన్న మహేష్ నాయుడు అన్న అలాగే రమేష్ నాయుడు అన్న వచ్చేసి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారని నమ్మకంతో వచ్చేసి ఈ వీడియో అయితే తీసామమ్మా. సో అలాగే అన్న వాళ్ళు వచ్చేసి ఈ మురికి కాలువ ప్రాబ్లమ్ ని చూసి సాల్వ్ చేయాలని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అలాగే ఏమైనా తప్పు చెప్పుంటే అందరికీ సారీ నా తరపు నుంచి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.